హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇది వచ్చి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఎంత చలిగా ఉందంటే అంత చలిగా ఉంది బెంగళూరులో. అసలు ఇప్పుడు కూడా స్వెటర్ వేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈరోజు మార్నింగే ఇస్తున్నాను అనమాట. నేను ఈరోజు బ్లాగ్ పెట్టాలా వద్దా అనుకుంటూ ఎడిట్ చేసి రికార్డ్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా సంగీత ఏమంటే రోజు 5:30కే వచ్చేస్తూ ఉంటుంది. इंस्टाग्राम में ऐसा डांस वैसा नहीं करूँगी, छोटे छोटे वैसा भैया को पसंद नहीं डांस करना। मैं तो देखती हूँ आपका यूट्यूब में जाके वो कैसा है बोलते फैमिली के ब्लॉग्स वैसे वीडियोस वगैरह वो बाहर घूम के अच्छा पूरा दिखा के भी रख सकते हैं। मगर टाइम नहीं रहता ना, बच्चों से ही बराबर हो जाता है। इनके हॉलीडेज में किधर जाते ना तब ऐसे के रखती है। परसों हमें देखे वीडियो एक हमारी सास पूरे हम फ्लाइट में गए थे। मैं सब देख शिरडी गए। मेरा ख्वाहिश था कब से कि ये घर मोले ना, तब मैं शिरडी जाना बोल के बोल ली थी। वैसा वैसा डिले हो जाता था, बाद सब मिलके जाए तो अच्छा रहता ना बोल के भैया ही टिकट्स पूरा बुक करे थे, जाके आगे पूरा घूम के आए। पूरा क्या घूमे, मंदिर गए थे। अच्छा। और एक रोज था, वो एक रोज है तो और एक 2 मंदिर गए उसमें जाके आए, 3 रोज कंप्लीट। आपके पाँव काले हो गए संगीता? हाँ काले लग रहे अभी। क्यों ऐसा? पता नहीं, उधर का पानी से पूरा मुंह पे कितना काला हो गया था। अभी उधर ना नेपाल में? बहुत पानी हुए उधर, ठंडा भी उसे है। पूरा चेहरा मेरा काला हो गया था, सब बोल रहा था इतना काले हो गए। ओ ये क्या है ना, बच्चा पैदा हुए बाद भी हाँ। काले हो जाते हैं हाँ డెలివరీ కే బాద్. अब थोड़े दिन పకడేగా ఫిర్. అలా సంగీతతో టీ తాగుతూ కొంతసేపు మాట్లాడుకున్నాము. ఇంకా సంగీత ఏమంటే వాళ్ళ ఊరికి వెళ్ళేసి వచ్చింది నేపాల్కి. 15 days 1 month ఆల్మోస్ట్ 1 month వెళ్ళేసి వచ్చింది. ఇంకా అక్కడ వాళ్ళ ये मेरी ननन बड़ी, इसका बड़ी ननन है मेरा हस्बैंड के छोटे पप्पे की बेटी। ओके ओके, ये वाली छोटी ना, छोटी नाना ना आपकी? ये मेरी छोटी वाली ननन, ये बेटा बेटा, बड़ी बेटी और छोटा बेटा। इधर वाली छोटी वाली। हाँ, ये बच्ची ननन की बेटी आपकी? हाँ मेरी ननन की बेटी है। अच्छा. ఇంకా వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫొటోస్ తీసుకుందంట. సో అవన్నీ చూపిస్తుంది. వాళ్ళ పాప అనమాట టిక్ టాక్ చేస్తూ ఉంటుంది, నాకు తీసుకొచ్చి వీడియోస్ చూపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. आपके दसरा में? हाँ दशहरा में। अच्छा, ऐसे ही करते हैं हम लोग। अच्छा इधर मोटे दिख रहे हैं आप इसमें? हाँ इसमें मोटी, ये ड्रेस पहनने से मोटी। ఇంకా నేను పొద్దున్న లేచినప్పటి నుండి ఎంత మందితో మాట్లాడుతుంటానంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్తో మాట్లాడుతుంటాను అనేసి అనిపించింది. ఒకసారిగా సంగీతతో స్టార్ట్ చేస్తాను, దాని తర్వాత సుదర్శన్తో మాట్లాడతాను, దాంతో యోగాకి వెళ్తాను కదా అక్కడ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంటికి వచ్చినాక మోహనాతో, శిరీషతో, లక్ష్మితో, ఎవరితో ఒకరితో ఫోన్లో మాట్లాడతాను, మళ్ళీ మా మమ్మీతో మాట్లాడుతుంటాను, మళ్ళీ ఈవినింగ్ టెడ్డీ హ్యాపీ వాళ్ళు వచ్చేస్తారు, దాని తర్వాత వాళ్ళ ట్యూషన్ మ్యామ్స్తో మాట్లాడతాను, దాని తర్వాత వాకింగ్కి వెళ్తే వాకింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను, నైట్ ఒకసారి మా చెల్లితో మాట్లాడతాను. ఇంకా ఇక్కడ కుమార్ సుదర్శన్ ఏమంటే షాపింగ్ వెళ్తున్నారు ఏమంటే అందరికి ఈ హోటల్ ఉన్నప్పుడు ఏమంటే చాలా మంది లేడీస్ ఉండేవాళ్ళు, జెంట్స్ అయితే ఒక 2-3 ఉండేవాళ్ళు అంతే. కానీ ఇప్పుడు ఏమంటే ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ మన వ్లాగ్లో క్లిప్ అనమాట, దాని గురించి మళ్ళీ చెప్తాను. దానికంటే ముందేమంటే ఈ బ్యూటిఫుల్ శారీ, రెడ్ కలర్ శారీ నేను రీసెంట్గా తీసుకున్నాను. నిన్ననే ఒక షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను. చాలామంది భలే ఉంది అన్నారు. నిజంగా ఎంత బాగుందో. ఈ ఫ్యాబ్రిక్ ఏమంటే స్పేస్ సిల్క్ అంటారంట దీన్ని, ఇంకా ఇప్పుడు ట్రెండింగ్ అంట. సో అందుకనేసి ఇంకా నాకు పంపించారనమాట రివ్యూ కోసము. ఈ శారీ ఇంకా ఆ లేస్ ఇచ్చారు, సన్న లేస్. నాకు పెద్ద పెద్ద బార్డర్స్ కంటే సన్న బార్డర్స్ అంటే చాలా ఇష్టం. అలాంటి శారీస్ రేర్గా దొరుకుతాయి, ఒకవేళ దొరకాలన్నా కానీ ఇలాంటి పట్టు శారీస్లో చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇట్లా సన్నగా లేస్ ఉండే శారీస్ భలే అనిపిస్తాయి అనమాట. అందుకే ఇంకా నాకు నచ్చి తీసుకున్నాను. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి, నాకు రెడ్ తీసుకుందాము, రెడ్ లేదు కదా అనిపించింది. ఇది రాగానే ఏమంటే ఇంకా చాలా మంచి రెడ్ అనమాట. ఇది దగ్గని కనిపిస్తుంది చూసారా, అలాంటి రెడ్. ఇంకా దీనికి రెడీమేడ్ బ్లౌజ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట, చాలా బాగుంది. ఇంకా దీనికి రెడ్ కలర్ బ్యాంగిల్స్ వేసుకుందాం అనిపించి ఇంకా బ్యాంగిల్స్ వేసుకున్నాను. ఇంకా ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను.
తీసుకున్నాను. అనన్య క్లోజెట్ అనేసి, ద్వారక అనేసి తన దగ్గర తీసుకున్నాను అనమాట నేను. ఇంకా ఇదొక వచ్చి ట్రెడిషనల్ కమ్ ఒక పార్టీ వేర్ శారీ చెప్పచ్చు దీన్ని. చాలా బాగుంది. ఇంకా అఫోర్డబుల్ ప్రైస్లో దొరికిపోతుంది. తన దగ్గర మంచి మంచి కలెక్షన్ ఉంది. కావాలంటే చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో తన లింక్ అనేది షేర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ టైం అంటే నేను ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో ఒక సిల్వర్ది బ్లాక్ బీడ్స్ తీసుకోన్నాను. ఇదే మీకు ఆల్రెడీ చూపించాను. నాకు చాలా నచ్చింది. ఎంత ట్రెడిషనల్గా ఉంటుంది, నిండుగా ఉంటుంది ఇది వేసుకుంటే. అసలు సిల్వర్ జ్యువెలరీ అనేస్తే ఎవరు నమ్మరు, అట్లా ఉంటే గోల్డ్దేనేమో అనుకుంటారు. ఇంకా దానికి మ్యాచింగ్గా స్టడ్స్ వచ్చాయి, చూస్తారా అనేసి వాళ్ళు నాకు పిక్ పెట్టారు. చూద్దాము అనిపించింది, నచ్చాయి, సరే అనేసి తీసుకున్నాను. ఇంకా మీతో కూడా షేర్ చేద్దాం అనేసి చూపిస్తున్నాను. తన పేజ్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు. ముకుందా ముకుందా సిల్వర్స్ అనేసి వాళ్ళ పేజ్లో తీసుకున్నాను అనమాట నేను ఇది. ఇంకా వాళ్ళ దగ్గర ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది, మంచి మంచి కలెక్షన్ ఉంటుంది. మీకు ఇలా చిన్న చిన్నవి కావాలన్నా ఉంటుంది, హెవీగా కావాలన్నా ఉంటుంది. ఇంకా జర్మన్ సిల్వర్వి కావాలి అనుకుంటే కూడా అన్నీ దొరుకుతాయి వాళ్ళ దగ్గర. నాకేమంటే ఈ బ్లాక్ బీడ్స్కి ఒక సెట్ లాగా ఉంటే బాగుంటుంది అని తీసుకున్నాను. కానీ ఇది ఎంత బాగుందో, ఇది వేసుకుంటే అట్లే షైన్ అయిపోతా ఉంది తెలుసా, కరెక్ట్గా మ్యాచింగ్ ఉండింది. ఇంక ఈ శారీకి వేసుకొని చూద్దాం అన్నట్టుగా ఇంకా ఆ రోజే వేసుకున్నాను. చాలా బాగా నచ్చింది నాకైతే. నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఇందాక నా బ్యాక్గ్రౌండ్ వాయిస్ గురించి చెప్పాను కదా. ఏమంటే కొన్ని వ్లాగ్స్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్వి, ఫెస్టివల్వి, ఫ్యామిలీ వ్లాగ్స్ అలాంటివి పెట్టినప్పుడు ఏమంటే ఫస్ట్ నేను లైవ్ చేసేటప్పుడు కంటే ముందు సుదర్శన్కి పంపిస్తాను. సుదర్శన్ చూస్తాడు, దాని తర్వాత అది కరెక్ట్గా ఉంది, అంత మంచిగా ఉంది అని తర్వాత లైవ్ చేస్తుంటా. కొన్ని వ్లాగ్స్ అట్లా అనమాట. అదే పంపిస్తే అది చూస్తూ ఉన్నాడు సుదర్శన్. అప్పుడు నేను లైవ్ చేయలేదన్నమాట ఆ వ్లాగ్ని. ఇంకా ఇక్కడ హ్యాపీ ఏమంటే కరాటే ఎగ్జామ్ ఉందని చెప్పాను కదా, సండే రోజు ఉంది. సో దానికి తీసుకెళ్తున్నారు సుదర్శన్. ఇంకా నేను టెడీ ఇంట్లోనే ఉన్నాం. ఇంకా ఈ హనీ బన్నీ ఇది వెబ్ సిరీస్ స్టార్ట్ అయింది కదా, సమాంత, అది చూస్తున్నారా? నేను కొంచెం చూశాను. ఇంకా ఆ రోజు చూశాను అంతే అనమాట. ఇంకా ఇది చూపించాను లాస్ట్ టైం మీకు. ఇది కొరియన్ నూడిల్స్ తెప్పించాను, స్పైసీగా ఉంటుంది, ట్రై చేద్దాము, టెడ్డీకి ఇలాంటివన్నీ భలే ఇంట్రెస్ట్ ఉంటాయి అని చెప్పేసి. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏమంటే ఇదే చేస్తూ ఉన్నాను అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో అన్నట్టుగా. ఇంకా నేనైతే మ్యాగీ చేసినా, ఏ నూడిల్స్ చేసినా, టాప్ రామెన్ ఏదైనా చేసినా నేను ఫస్ట్ ఏమంటే కొద్దిగా ఆయిల్ వేసేసి 1 గ్లాస్ వాటర్ వేసేస్తాను. ఆ ప్యాకెట్కి ఎంత కావాలో అంత వాటర్. దాని తర్వాత దాంట్లో అది మసాలా పౌడర్ ఇస్తారు కదా, అది వాటర్లోనే వేసేస్తాను. బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ నూడిల్స్ వేస్తాను. నూడిల్స్ వేసేసిన తర్వాత పౌడర్ వేసామనుకోండి, అక్కడక్కడ కొంచెము ఏమంటారు లమ్స్ లాగా ఫామ్ అయిపోతుంది, మిక్స్ అవ్వదు మంచిగా అన్నట్టుగా ముందే వేసేస్తూ ఉంటాను. ఇంకా సేమ్ ఈ కొరియన్ నూడిల్స్ కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. సీజనింగ్ ఇచ్చి ఉంటారు. అదేమంటే లాస్ట్లో మనం జస్ట్ ఎంత కావాలో అంత స్పైస్ని పట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. అంతా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఎక్కువ కారం అనిపిస్తే కొంచెం తగ్గించుకొని కొద్దిగా వరకు చేసుకోవచ్చు. ఇంకా ఆ రోజు యాపీతో పాటు సుదర్శన్ ఒక్కడే ఎందుకు వెళ్ళాడంటే చాలా లేట్ అయ్యేలాగా ఉంది, 11 అట్లా అవుతుంది. ఇంకా నేను అని సర్దుకోవాలి, ఊరికి వెళ్ళాలనుకుంటున్నాం ఆ రోజే మేము. అందుకనేసి ఇంకా సర్దుకోవాలే, ఇంకా అక్కడికి వచ్చినాక కూడా వేస్టే కదా, సుదర్శన్ ఉంటాడులే అన్నట్టుగా ఇంకా నేను రెడీ ఇంట్లోనే ఉండిపోయాము. సుదర్శన్ ఒక్కడే ఇంకా వెళ్ళాడు. అవునా, స్పైసీగా ఉందా? చాలా ఫస్ట్ ముద్దకి తినే కొద్దిగా తెలుస్తుంది. ఇంకా ఆ రోజు ఊరికి బయలుదేరుతాం అనేసి ముందు రోజు ఏమంటే వీడికి ఫుల్ ఆయిల్ వేసి పెట్టేస్తున్నాను రెడ్డికి, యాపీకి ఇద్దరికి. సాటర్డే రోజు, ఇది సండే రోజు అనమాట. ఇంకా యాపీ మంచిగా ఫ్రెష్గా స్నానం చేసుకొని వెళ్ళిపోయింది. ఇంకా టెడ్డీ కూడా హెడ్ బాత్ చేసుకొని రెడీ అయిపోయింది. ఇంకా నేను కూడా అన్ని ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా సుదర్శన్ యాపీని తీసుకొచ్చేగానే ఇంకా బయలుదేరిపోతున్నాం. యాపీకి ఏమంటే పర్పుల్ బెల్ట్, ముందు ఎల్లో బెల్ట్ ఉండింది, ఇప్పుడు పర్పుల్ బెల్ట్కి వచ్చింది. స్కూల్లోనే నేర్పిస్తున్నారు కదా అన్నట్టుగా నేను మాకు ఇక్కడ అపార్ట్మెంట్లో నేర్పించేటప్పుడు వద్దనుకునేసి మానిపించేసి ఓన్లీ స్కూల్లోనే పంపిస్తున్నాం. స్కూల్లో క్లబ్ అనేసి ఒకటి ఉంటుంది, దానిలో జాయిన్ చేయాలి, 5,000 అలా కట్టాలన్నమాట. సో వాళ్ళే నేర్పిస్తూ ఉంటారు మంచిగా. అలా అనేసి అనుకున్నాను. కానీ స్కూల్లో అంత స్ట్రిక్ట్గా అంత మంచిగా నేర్పించట్లేదు అనిపించింది. ఎందుకంటే టెడ్డీతో కంపేర్ చేస్తుంటే టెడ్డీ చిన్నప్పుడు హ్యాపీ కంటే చిన్నదప్పుడే జాయిన్ అయ్యి ఉండింది కదా, చూస్తూ ఉంటాం కదా డిఫరెన్స్ ఎలా ఉంటుందనేసి. అంత ఫోర్స్గా చేయట్లేదు, కొంచెం అనిపించింది అనమాట ఏదోగా అంత బాగా నేర్పించట్లేదు, వేరే దగ్గర అంటే జాయిన్ చేయాలి యాపీకి సపరేట్గా అన్నట్టుగా అనిపించింది కరాటేలో. అదేంటో సింపుల్గా ఎగ్జామ్స్ పెట్టేస్తున్నారు, పాస్ చేసేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు బెల్స్ వాళ్ళకి. ఇంకా మేము ఈరోజు న్యూ రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఇది లంచ్ టైం అనమాట. మురుగన్ అనేసి, ఇది తమిళనాడు స్పెషల్ మురుగన్ అనుకొని వెళ్ళాము, కానీ ఇది మురుగన్ కర్ణాటక స్పెషల్ అంట. తర్వాత వెళ్ళిన తర్వాత తినేటప్పుడు తర్వాత అనిపించింది, కానీ చెన్నై స్పెషల్ కదా, బాగుంటాయి కదా ఇక్కడ అన్నట్టుగా వెళ్ళాము. ఇంకా కొత్తగా పెట్టినట్టున్నారు, నేను ఎప్పుడు చూడలేదు ఇటు సైడ్. ఇంకా రీసెంట్గానే ఇంకా ఆ రోజే అనమాట వస్తూ ఉంటే బోర్డ్స్ పెట్టున్నారు, ఇంకా 50 కిలోమీటర్స్
కిలోమీటర్స్లో వస్తుంది, ఇంకా 500 కిలోమీటర్స్లో వస్తుంది, అట్లా వస్తూ ఉండేసరికి దీనికి వచ్చాము. లోపలంతా అంబియన్స్ చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది. మంచి ఏమంటారు, మంచి ఫ్రాగ్రెన్స్తో. ఆ ఫ్లవర్స్ కూడా న్యాచురల్వి. నేను ఇంకా ఆర్టిఫిషియల్ ఏమో అనుకున్నాను. మళ్ళీ దగ్గరగా చూస్తే అవి న్యాచురల్గా ఉన్నాయి. అగో హ్యాపీ ఉంది, తుంచేస్తూ ఉంది, రే తుంచకురా మంచిగా ఉంది అట్లే పెట్టరా అనేసి అంటున్నాను. ఇలానే మెయింటైన్ చేస్తారా లేదా అన్నట్టు నాకు తెలియదు, కానీ అప్పుడు మాత్రం కొత్తగా ఉంది, బాగుండింది అంతా. తమిళనాడు స్పెషల్ అంటే ఇడ్లీ, దోశ, వాటికి ఇచ్చే చట్నీస్, కారము, సాంబారు అవన్నీ భలే భలే ఉంటాయి. ఇంకా కాఫీ అయితే చెప్పని అవసరం లేదు, భలే ఉంటుంది. సో అవంతా మైండ్లో పెట్టుకొని వచ్చామన్నమాట ఇక్కడికి. ఇంకా ఫస్ట్ అయితే హ్యాపీ కోసం అయితే ఇడ్లీ వడ తెప్పించాము. సుదర్శన్ ఏమంటే మీల్స్ తెప్పించేసుకున్నాడు. ఇంకా ఇక్కడ స్పెషల్ ఏమంటే పొడి ఇడ్లీ అవన్నీ ఉన్నాయన్నమాట. మీల్స్ అంటే నార్మల్గానే ఉంటాయి కదా అన్నట్టుగా సుదర్శన్ మొత్తం మీల్సే కావాలి అనుకొని తెప్పించుకున్నాడు. ఇంకా నేనేమంటే పొడి ఇడ్లీ తెప్పించుకొని ట్రై చేద్దాము ఎట్లా ఉంటుంది అనుకున్నా. పొడి ఇడ్లీ ఇంకా వడ బాగుంది. ఇంకా చట్నీస్ అన్నిట్లో ఏమంటే నాకు ఫస్ట్ కొబ్బరి చట్నీ లాగా ఉంది కదా, అదొకటే నచ్చింది. ఇంకా మిగతా 3 అంతగా నచ్చలేదు. ఇంకా తర్వాత మీద కర్డ్ రైస్ తెప్పించుకున్నాను. ఎంత చల్లగా ఉందంటే అబ్బా ఎందుకులేండి, అంత ఇప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చి పెట్టారనమాట. అంతగా ఉంది, కొంచెం పుల్లగా కూడా ఉండింది. ఇంకా రెడ్డికి మాత్రం నూడిల్స్ తెప్పించుకుంది. అది కూడా హాఫ్ నూడిల్స్ తినింది, స్వీట్గా ఉన్నాయంట. రెడ్డికి ఏమంటే నాన్ వెజ్ హోటల్ తీసుకెళ్లకుండా ప్యూర్ వెజ్కి వచ్చామే అనేసి కొంచెం అప్సెట్ అనమాట. ఆ రోజు అది కాక సండే కదా, సండే అంటే అదిగో రాజ్దమ్ బిర్యానీ అనేసి అది ఇది ఎక్కడో ఒక ఎంపైర్కి అట్లా వెళ్తూ ఉంటాం. అలాంటిది ఇది కొత్తది కదా, కొత్తగా పెట్టి ట్రై చేద్దాం కదా ఎలా ఉంటుంది అన్నట్టుగా వచ్చాము. అది వెజ్కి వచ్చేసరికి రెడ్డి పాపం కొంచెం అప్సెట్ అయిపోయింది. ఇంకా నేను కాఫీ తీసుకున్నాను, ఇంకా సుదర్శన్ వచ్చి టీ తీసుకున్నాడు. ఈ 2 బాగున్నాయి, కాఫీ టీ 2. కాకపోతే ఏమంటే మళ్ళీ రావాలి ఇక్కడికి, భలే ఉన్నాయి అని అంతగా అనిపించలేదు, బాగానే ఉన్నాయి అన్నమాట అంతే. ఇంకా హాఫ్ తినేలేదని చెప్పాను కదా, అది హాఫ్ వదిలేసింది. ఇంకా బయట ఏమంటే ఇక్కడ స్వీట్ షాప్ అనేసి అలా పెట్టారు, దాంతో ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఇంకా సరిగ్గా తినలేదనేసి బయట ఐస్ క్రీమ్స్ కొనిస్తానులేరా మీకు అని చెప్పుకొని తీసుకొచ్చారు సుదర్శన్. ఇంకా నేనేమంటే ఆ స్వీట్ స్టాల్ ఉంది కదా, చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టుగా లోపలికి వెళ్ళాను. ఇంకా ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే ఆ పొడులన్నీ ఉన్నాయి. ఆ పొడి ఇడ్లీలో కొన్ని వెరైటీస్ ఉన్నాయి కదా, ఆ పొడిలు అన్నీ ఉన్నాయి, వెరైటీ ఆఫ్ పొడీస్ ఉన్నాయి. పొడి మనకు కావాలంటే కొనుక్కోవచ్చు. ఇంకా పికిల్స్ కూడా ఉన్నాయి, గార్లిక్ పికిల్ అనేసి, ఆమ్లా పికిల్ అనేసి, ఇంకా చాలా ఉన్నాయి, మ్యాంగో అంతా. చెన్నైకి వెళ్ళేటప్పుడు PS4లో తింటుంటాం కదా, అక్కడైతే వంకాయ పచ్చడి అదే పికిల్ అది ఉంటుంది. అది మోహనకు భలే ఇష్టము. అదేమైనా ఉందేమో చూద్దాము, తీసుకెళ్దాం అనేసి సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ అదేం లేదు, కానీ నార్మల్గా మ్యాంగో, లెమన్ అలాంటివే ఉన్నాయి. ఇంకా ఇటు సైడ్ అంతా స్నాక్స్ పెట్టున్నారు, కారాస్ అట్లాంటివి. ఇంకా నార్మల్గా మనం స్వీట్స్ ఇంట్లో చేసేటివి ఉంటాయి కదా, సో కోవా అన్నట్టుగా అవి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ అంతా. సో అంతే, ఇంకా ఇక్కడ ఏం తీసుకోలేదు, ఏం తీసుకోవాలి అనిపించలేదు, వెళ్ళిపోయాను. మధురై ఫేమస్ మ్యాంగో చికెన్ మధురై ఫేమస్ సార్. చెప్పు. మ్యాంగో వెనలా తీసుకుంటావు, భలే ఉంటుంది. నాకు కొని బాబా, టేస్ట్ చేసి మళ్ళీ చూసుకో. ఇదేమంటే మధురై స్పెషల్ జిగర్ తాండా అంట. ఐస్ క్రీమ్ కోసం వచ్చారు, ఇది ఉండేసరికి ఇది తీసుకుంటున్నారు. ఫస్ట్ అయితే మ్యాంగో ఫ్లేవర్ తీసుకుంటున్నారు, దానిపైన మళ్ళీ ఇలా మ్యాంగో ఐస్ క్రీమ్ వేసి ఇచ్చారనమాట. ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ ఎంత టేస్టీగా ఉందంటే ఎమ్మీగా ఉండింది అసలు. టేస్ట్ చేసేట నువ్వు కూడా దీంతో తీసుకో, దీంతో కలిపి తీసుకోరా, దీంతో కూడా కలిపి తిను. బాగుందా డేటా? ఇంకా అది బాగుంది అనే చెప్పేసరికి వెనిలా ఫ్లేవర్ కూడా తీసుకుందాం అనేసి ఇంకోటి తీసుకుంటున్నాము. నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే మాత్రం అది ట్రై చేయండి తప్పకుండా. ఇంకా దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట. ఇదేమంటే మిల్క్తో ఇంకా ఆల్మండ్ గమ్ అంట ఏదో చెప్పాడు అతను, దాంతో చేస్తారంట. ఇంకా సిరప్ వేసారే, అది నన్నారి సిరప్ అనమాట. ఇంకా ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తారేమో దాంట్లో. మరి ఇంకా తింటా ఉంటే మాత్రం ఇంకా తినాలి అనిపించింది. ఇంకా చల్లగా ఇచ్చారు కదా, ఇంకా బాగుంది, మాకు బాగా నచ్చేసింది. తాటి ముంజల్ని మమ్మీ ఓన్లా తీసి పీసెస్ చేసి పాలేసి షుగర్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇస్తుంది. సేమ్ టేస్ట్ అట్లే ఉంది. అవును, చెప్పడం మర్చిపోయాను. అది ఎలా ఉందంటే తాటి ముంజలు ఉంటాయి కదా, అది మా మమ్మీ ఏం చేస్తుందంటే సన్నగా కట్ చేసేసుకొని పాలు, షుగర్ వేసేసి
ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది. కొంతసేపు తర్వాత తీస్తుంది అనమాట. టేస్టీగా ఉంటుంది, ఎంత ఎమ్మీగా ఉంటుందో. సేమ్ టేస్ట్ అనిపించింది నాకు. ఇంకా సుదర్శన్ హెడ్ మీద చూసారా, యాపీ ఆడతా ఆ కప్ ఏదో పెట్టింది. మా సుదర్శన్ దాన్ని గమనించలేదు, అలానే పెట్టుకో ఉన్నాడు, డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. నేను వీడియో తీసి మళ్ళీ చూపిస్తే దాని తర్వాత తీసేసాడు అనమాట. అతి చేస్తూ ఉంటుంది యాపీ అసలు కారులో. పిల్లలు ఆల్మోస్ట్ అందరూ అట్లే అతి చేస్తూ ఉంటారు, కానీ ఈ డాడీస్ డ్రైవ్ చేసే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మా డాడీ ఏమంటే ఎట్లా అంటే, మా డాడీ అంటే మా సుదర్శన్ డాడీ గురించి చెప్తున్నాను, అంత తులిపి మా హ్యాపీ కంటే ఎక్కువ చేస్తుంటాడు. ఇంకా నేను తిడతా ఉండాలన్నమాట మధ్యలో, ఏ హ్యాపీ గమ్ముగుండ్రా బాబా డైవర్ట్ అవుతాడ్రా అని చెప్పుకుంటా వస్తే మళ్ళీ నా దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. దాని తర్వాత మంచిగా డ్రైవ్ చేసుకుంటా వెళ్తాడు. ఇంకా టెడ్డీ గురించి ఏమంటే బాధపడింది, నాన్ వెజ్ తినిపించలేదు అనేసి పడుకునేసింది. ఇంకా ఇప్పుడు ఏమంటే వెయిట్ చేస్తూ ఉంది, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, అవ్వ ఏదో ఒకటి చేసి ఉంటుంది తిందామా అన్నట్టుగా ఆలోచించుకుంటా డ్రీమ్స్ చేసుకుంటూ పడుకొని ఉంది. ఇంకా ఇక్కడ వెళ్ళేటప్పుడు నాది హ్యాపీతో ఒక సాంగ్ ఉంటుంది, సుదర్శన్ది టెడ్డీది ఒక సాంగ్ ఉంటుంది. అది ఫుల్ మాస్ సాంగ్ ఉంటుంది. సుదర్శన్ వాళ్ళది ఏమంటే ఫుల్ మెలోడీ సాంగ్ ఉంటుంది. మా ఇద్దరు సాంగ్ అలా అయిపోతుందో లేదో వేరే సాంగ్ వస్తుంది కదా, అది అనుకోకుండా కరెక్ట్గా ఈ చిటపట్ట సాంగ్ వచ్చింది. అప్పుడే చిత్తూరు దగ్గర వెళ్తున్నాము, కరెక్ట్గా అక్కడ వర్షం స్టార్ట్ అయ్యింది. సో ఆ సాంగ్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది అప్పుడు అది ఆ క్లైమేట్. అక్కడ చిత్తూరు దగ్గర అంతా వర్షం పడతాం, తిరుపతిలో కూడా వర్షం ఉంటుందేమో అనుకున్నాము, కానీ కొంచెం దూరంలో తగ్గిపోయింది, వర్షం ఏం లేదు. ఇంతకు మా మాస్ సాంగ్ అన్నానే, అదేమంటే గోల్డెన్ స్పారో సాంగ్ ఉంది కదా, ట్రెండింగ్ సాంగ్. సో అది పెట్టుకుంటూ వెళ్తుంటే మా సుదర్శన్ వాళ్ళది ఏ సాంగ్ తెలుసా, జాను మూవీలో సాంగ్ ఉంది, ఒక ఏడుపు సాంగ్ ఉంటుంది. అది కూడా బాగానే ఉంటుంది వినే కొద్దికి, కానీ ఇలాంటి టైంలో ఎక్కువ వినకూడదు అనిపిస్తుంది. హుషారుగా ఉంటాయి కదా, బాగుంటాయి సాంగ్స్ ఇట్లా వెళ్ళేటప్పుడు. సో అట్లా అనమాట. నేను ఇంకా మీకు అక్కడ ఒక గ్రూప్ కనిపిస్తూ ఉందా, ఒక మా ఫిజ్ గార్డ్ కూడా ఉన్నాడు అక్కడ, ఏదో చేస్తున్నాడు, కూల్ డ్రింక్స్ తాగుతున్నాడు, ఏదో చేస్తున్నాడు. మమ్మల్ని చూడగానే హ్యాండ్ ఇట్లా పెట్టుకొని హాయ్ చెప్పుకుంటా వచ్చేస్తున్నాడు. సుదర్శన్కి ఇస్తున్నాడు, బాబా నువ్వు తాగుదురా, కూల్ డ్రింక్ తాగుదురా అని వాడిని బాబా తిడుతున్నాడు. ఏమంటే ఎందుకురా, ఏం చేస్తున్నావురా, ఏం తాగుతున్నావురా అనేసి. ఇంకా ఆ రోజు కరెక్ట్గా 2కి అలా ఇంటికి వచ్చేసాము. ఆంటీ ఏమాంటీ లైలాక్ లేస్తున్నారు. అయ్యో అవా బాగున్నా అన్న, బేబీ లాగా ఉన్నాడు. అబ్బా ఎంత మంచిదానేమో, లైట్ వేసా కనిపించదన్నా. ఎందుకు కుమార్ పడుకొని ఉన్నాడు కదా. ఇంకా ఆంటీ ఆ రోజు నిప్పట్లు మురుకులు చేశారుగా, ఆ రోజు నుండి ఆంటీకి హెల్త్ బాగాలేదు పాపం, నొప్పులు. ఇంకా మీకు బాగా అలవాటు అయిపోయింది కదా తిరుపతి వ్లాగ్స్, ఎక్కువగా ఒక 1 మంత్ నుండి తిరుపతి వ్లాగ్సే. నాకు కూడా ఎట్లా ఉందంటే అప్ అండ్ డౌన్ చేస్తున్నది, ఆఫీస్కి వెళ్తాము పొద్దున, ఈవినింగ్కి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఉంటాం చూసారా, అట్లా అయిపోయింది. బెంగళూరు వ్లాగ్ ఒక రోజు అయితే 10 వ్లాగ్స్ ఏమంటే తిరుపతి వ్లాగ్స్ పెడుతున్నాను. అట్లా అక్కడికి వెళ్ళడం ఇక్కడికి రావడం అట్లే జరుగుతూ ఉంది ఈ మధ్య అంతా. ఇంకా ఇప్పుడు ఎందుకు వచ్చి ఉంటామో అనేసి మీకు తెలుసో తెలీదో నేను చెప్పడం మర్చిపోయాను. మా మామయ్యది వర్ధంతి ఉంది కదా, సో దానికోసం అనేసి ఇంకా మళ్ళీ వచ్చాము మేము ఇక్కడికి. కాకపోతే ట్యూస్డే రోజు వర్ధంతి. ఇంకా మేమేమంటే సండేనే వచ్చేసాము, ఎందుకంటే ఇంకా చాలా పనులు ఉంటాయి ఇక్కడ. కుమార్ ఒక్కటే అన్నీ చూసుకోలేడు, అందుకని సుదర్శన్ అది ఆలోచించుకొని, ఇప్పుడు కుమార్ కూడా చాలా బిజీ అయిపోయాడు కదా, ట్రాక్టర్లు అనేసి వాటి మీదే ఉంటుంది అంతా. ఇంకా సుదర్శన్ కూడా కొంచెం హెల్పింగ్గా ఉంటాడు ఈ టైంలో, టైంకి రాకుండా ముందే వచ్చేస్తే నార్మల్గా. అంటే ముందు అంతా ఏమంటే ఒక రోజు హాలిడే ఉంటుంది, ఏదో ఒకటి చేసుకొని వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమంటే హాలిడే లేకపోయినా హాలిడే పెట్టుకొని లీవ్ పెట్టుకొని రావాల్సి వచ్చింది. మీరే అంట కదా ఆంటీ ఈ బ్లాక్ అంత, ఈ బ్లాక్ అదే ఆంటీ, ఆ బ్లాక్ మీరే కదా, అదే బ్లాక్ వచ్చింది. ఎవరు బూచమ్మ చెప్పాము. 500-600 ఉంటాయమ్మా ఇవే అనుకొని తినచ్చుకోరా అని చెప్పిన రేట్ అంత నాకు తెలియదు. అయ్యో ఆంటీ ఇంతకి బూచమ్మ శారీ భలే ఉందంట, నచ్చిందంటగా బూచమ్మకి. అవునా, ఆహా ఆ రోజు ఆంటీ ఏమన్నారు, మార్చుకుందులే నచ్చకపోతే ఏదో అని ఆంటీ మీరు అంటే ఆవిడ గమ్ముగా ఉండింది. నాకేమనిపించింది అంటే ఆ అత్తయ్యకేమో గానీ మా బూచమ్మ అవ్వకి సామాన్యంగా శారీస్ నచ్చవు, తెచ్చినవి ఏదో ఒకటి చెప్తుంటుంది. జోకి ఫిజ్ హ్యాపీ వద్దు, గమ్మును కూర్చోనా పడిపోదు, కాళ్ళ నొప్పులు వస్తాయి. బాగుంది కదా, నైట్ మార్చుకోవచ్చు.
క్విజ్ గాడికి ఏమంటే మంచిగా అలవాటు అలా జంప్ చేయడం రోజు. హ్యాపీ ఎప్పుడో ఒకసారి వచ్చి ఇలా జంప్ చేసాం కదా, ఇంకా ఆ రోజంతా కాలు నొప్పులు అని ఏడుస్తూ ఉంటుంది, ఒత్తుతూ ఉండాలి. అందుకే వాడికి ముందే చెప్తా ఉంటాను, ఎక్కువ జంప్ చేయకురా కాలు నొప్పులు అంటావు అనేసి. ఇక్కడ మేము బజ్జీలు చేసుకుంటున్నాము. ఆంటీ ఇచ్చానా ఆంటీ? ఫ్లేవర్ కోసం అంతే చేస్తాను. రేపా ఎవరు? 60 సంవత్సరాలు ఉంటే షష్ఠి పూర్తిగా, అంటే పెళ్ళై 60 సంవత్సరాలకి కాదా? చాలా ఎక్కువ ఇన్విటేషన్ ఇచ్చారు మనకి. వాళ్ళ భార్య వచ్చిపోయింది, విజయన్న భార్య ఇద్దరు వచ్చి. ఇంకా నేనైతే షష్ఠి పూర్తి ఎప్పుడు చేసుకుంటారు అనుకున్నానంటే మనకంటే ఇప్పుడు నాకు సుదర్శన్ మా ఇద్దరికి మ్యారేజ్ 60 years అయిపోయిన తర్వాత అప్పుడు షష్ఠి పూర్తి చేసుకుంటామేమో అనేసి అనుకున్నాను ఇన్ని రోజులు. అలా కాదంట, హస్బెండ్కైనా 60 years, వైఫ్కైనా 60 years దాటిన తర్వాత చేసుకోవచ్చంట. మామూలుగా ఎలా చేస్తావు? ఇంకా మా అత్తయ్య నిన్న బజ్జీలు చేసుకోండి అని చెప్పేసి మోహన శిరీష వాళ్ళ కోసం ఇంకో బజ్జీ మిరపకాయలు తెచ్చి పెట్టారంట. సో అందుకే చేసుకుంటున్నాము. జాగ్రత్త, లక్ష్మి అంటే ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళ ఇంట్లో రోజు చేసుకుంటారంట. చాలా రెడీ బజ్జీలు, రెడీ మిరపకాయ బజ్జీలు, ఆయిల్ రెడీ. తాత వచ్చేది. ఈవినింగ్ స్నాక్స్కి ఇలా వేడి మిరపకాయ బజ్జీలు, పొటాటో బజ్జీలు, వంకాయ బజ్జీలు, ఆనియన్ బజ్జీలు, ఏ బజ్జీలైనా తీసుకోండి, ఎంత బాగుంటుందో కదా తింటా ఉంటే. అదేంటో మా సుదర్శన్ నచ్చదు, తినే వాళ్ళు కూడా నచ్చరనమాట. అంటే మమ్మల్ని కూడా తిననివ్వడు. నేనంటే ఆయిల్ ఫుడ్ అంటాడు. మళ్ళీ చికెన్ పకోడీ తినొచ్చు, ఫిష్ అది అపోలో ఫిష్లు అంట, అవి ఫిష్ పకోడీలు, ఫిష్ ఫ్రైలు అవి మాత్రం తినొచ్చు అంట. అదేంటో నాకు అర్థం, అవి కూడా ఆయిల్ ఫుడే కదా. గ్రేప్స్ తింటారు రాజులు. మొన్న సాల్ట్ లేదు, అసలు లేదు. పిండి కలిపేటప్పుడు మోన సాల్ట్ ఇంకా వేస్తా ఉన్నింది పెద్ద స్టైల్గా, చాలు అనేసి ఆపాను. ఇప్పుడేమంటే మళ్ళీ టేస్ట్ అంతా చూసుకోవాలి కదా, ఒకసారి చూసుకోకుండానే వేసేసుకున్నాము. ఇప్పుడేమంటే సాల్ట్ తక్కువగా ఉన్నింది. పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి కారం ఏదో చేస్తుంది, సో కారంలో సరిపోతుందిలే సాల్ట్ ఉంది అనుకున్నాము. ఉన్నాడు కుమార్. ఏది గేమ్ అయితే ఏం బాబా, నీకు పిల్లలతోనే పని. రే చెప్పులు వేసుకోటేటి, చెప్పులు వేసుకోపోతే జాగ్రత్తది కదరా. ఇంకా అంకుల్ వర్ధంతి చేయాలి కదా, సో దానికి ఏమంటే ఈసారి ఇంకా రోడ్ ఎక్స్టెండ్ చేసేసరికి మాకు అసలు ప్లేసే లేదు, ఇంకా ముందుకు పెట్టుకునేవాళ్ళం. ఇంకా ఇప్పుడు ఏమంటే కొంచెం సైడ్కి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా సైడ్ అంతా ఏమంటే కొంచెం గలీజ్గా ఉంటుంది. ఇది వర్షాలు పడింది, ఇంకా అంతా గుంటలుగా అయిపోయి అట్లా ఉన్నింది. అందుకే ఇంకా ఇసుకంతా వేసి సదరు పెట్టుకుంటా ఉన్నాము. సో దానికి ఎంతవరకు పెట్టుకోవాలి, ఏం చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడ షామియానా కట్టాలి, సో అట్లా ప్లాన్ చేసుకుంటున్నారు సుదర్శన్ కుమార్ ఇద్దరు. ఇంతకు నేను బజ్జీలు చేసుకోవడం చూపించాను, కానీ బజ్జీలు తినడం చూపించలేదు కదా. తినాలి కదా బజ్జీలు, వేడిగా ఉన్నప్పుడే. చల్లగా అయిపోతే మరి అంతగా అనిపించదు. ఇంకో కారం ఇదే పొద్దున్న చేసుకునిందని చెప్పింది, దానిలో సాల్ట్ ఉంది సరిపోయింది. మళ్ళీ కొంచెం సాల్ట్ కలిపింది అనమాట, తర్వాత కొంచెం మిక్స్ చేసుకొని మళ్ళీ వేసుకున్నాము. ఇంకా ఇక్కడ బజ్జీలు తింటూ చెప్తున్నాను, మొన్న నా ఫ్రెండ్ పంపించింది టొమాటో పచ్చడి అని చెప్పాను. ఆ రోజు ఏమంటే ఈవినింగ్ బజ్జీలు వేసుకున్నాము, నేను సుదర్శన్ ఇద్దరము. భలే వచ్చాయి, కానీ ఏమంటే ఎక్కువ పిండి బజ్జీలో ఉండిపోయింది అనమాట, మిరపకాయలో. అదే చెప్పాను, నార్మల్గా నేను అంతగా అంటున్నట్టుగా ఉంటుంది మోహన, బాగుంటుంది
ఉంటుంది అట్లా తింటా ఉంటే, కానీ బజ్జీలో మిరపకాయలో ఎక్కువ పిండి ఉండిపోయేసరికి అది కొంచెం ఏమంటారు హెవీగా అనిపించింది. కానీ ఆ పచ్చడిలో నంచుకొని తింటే చాలా బాగుండింది అన్నట్టుగా చెప్తూ ఉన్నాను ఇక్కడ. పిల్లలందరినీ కూడా పిలిచాం తినమనేసి, రండ్రా అంటే అప్పుడు ఆర్డర్లో ఉండేసి మేము రా మళ్ళీ తింటాం అన్నారు. సరే మేము తిందాం కదా అనేసి పెట్టుకునేసరికి కరెక్ట్గా తినేటప్పుడు మళ్ళీ అందరు వచ్చేసారు. అవును, భలే సాంగ్ బాగున్నా వీళ్ళు పాడేవాళ్ళు. ఇంకా ఆ రోజు పుష్ప మూవీ వేస్తా ఉన్నారు. సో ఆ మూవీ చూస్తూ ఎలా అంటే మేము దీవాళి రోజే అనుకున్నాం, పుష్ప 2 రిలీజ్ అవ్వకుండానే మనము పుష్ప 2 మూవీ చూసేస్తాం మోహన ఈరోజు పండగ రోజే అనేసి అని చెప్పాను. ఆ రోజు ఏమంటే ఆ రోజు అంత మాస్గా జరిగిందనమాట మా పండగ, దీవాళి పండగ. ఇంకా ఇక్కడ సుదర్శన్ కుమార్ ఇంకా మా అత్తయ్య ఏమంటే ఇంకా అంకుల్ ఫంక్షన్కి అందరినీ పిలుస్తాం కదా, ఇంకొంచెం దూరంగా ఉండే వాళ్ళకి ముందే పిలుస్తూ ఉంటారు. సో ఆ రోజు ఈవినింగ్ నుండే స్టార్ట్ చేశారు అందరినీ ఫోన్ చేసి రమ్మని చెప్పి పిలవడము. ఇంకోసారి సునీల్ పిలుచుకుంటా ఉంటాడు, సునీల్ తెలిసిన వాళ్ళు అలా ఉంటారు కదా వాళ్ళకి కాల్ చేసి సునీల్ పిలవడం అట్లా. ఇంకా ఇంకోటి ఏమంటే ఆ రోజు అన్ని వంటలు అవన్నీ చేస్తాం కాబట్టి వెదర్ ఎలా ఉంటుంది ఏంటి, కరెక్ట్గా అన్నదానం చేసేటప్పుడు ఎలా ఉంటుంది అని ముందే చూసుకుంటే ఫుల్ వర్షం ఉంది ఆ రోజు. ఎప్పుడు ఇంతే అసలు వర్షమే పడతా ఉంటుంది అనేసి కొంచెం ఫీల్ అయ్యాము. ఇంకా డిన్నర్ టైం వీళ్ళకి అన్నం పెట్టేద్దాం అనేసి ఇంకా ఆ రోజు కుష్క చికెన్ కర్రీ ఇంకా అన్నము రసము అన్నీ చేస్తున్నారు. సో అదే పిల్లలకి పెట్టేసి తర్వాత మనం తిందాము అనుకున్నాం. ఇంకా రసగుల్లా కనిపించింది ఇక్కడ, దీవాళికి ఇస్తారు కదా, సో ఎవరో తెచ్చిచ్చారంట సేట్ అనేసి ఒక అన్న. ఇంకా రసగుల్లా చూడగానే తినాలనిపించింది, నాకు చాలా ఇష్టము. ఇంకా అది నేను తిని ఒకటి ఇంకా యాపీకి ఒకటి తినిపించాను. ఇంకా మేము నాన్ వెజ్ తినాంగా ఇంకా పప్పుల పొడి దోశ వేసుకుంటున్నాము అంతే. ఇక్కడితే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ అని చూడొచ్చు. వచ్చినప్పటి నుండి పప్పీస్ని చూపించలేదుగా, సో ఇప్పుడు చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.